అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా కోడలు మనస్వితో కీమా చేపిస్తున్నాను. తనకు నేర్పిస్తున్నాను. మీరు చూడండి నేను ఎలా చేస్తున్నానో కామెంట్ చేయండి. ఫస్ట్ మనస్వి దేవుణ్ణి ఒక్కసారి చూపించు నాన్న. ఇది కిచెన్ అండి మాది. ఇది ఆగ్నేయ దీపం నేను రోజు మార్నింగ్ 5 o'clock వెలిగిస్తాను. అక్కడ ఆగ్నేయ దీపం వెలిగిస్తానని ఒక సాయిరామ్ ఫోటో అది స్టార్చు ఉంటే పెట్టామండి. రోజు ఇది 5 o'clock నేను ఆగ్నేయ దీపం వెలిగిస్తాను మంచిదని. ఇప్పుడు మా మనస్వితో మటన్ కీమా చేపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్. సో మా అత్తయ్య నాకు మటన్ కీమా ఎలా చేయాలో నేర్పిస్తారు. అత్తయ్య కూడా చేస్తారు. సో నేను చూసి నేర్చుకుంటాను. నాని ముందుగా మటన్లో వాటర్ పోసేసి ఒక స్పూన్ దొడ్డుప్పు వేసేసేనా. ఒక స్పూను పసుపు వేసేసి దాన్ని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసేనా. అది అలాగే ఒక 10 minutes ఉంచాలండి. ఆ మటన్ 10 minutes నానాలండి. అదంతా ఏమైనా డస్ట్ వాళ్ళు ఎలా చేస్తారో మటన్ షాప్ వాళ్ళు మనకు తెలియదు ఏ చేతులతో ముట్టుకుంటారో కాబట్టి మనం మంచినీళ్ళు పోసేసి సాల్ట్ దొడ్డుప్పు పసుపు వేసి మేము నానబెట్టేసాము. తర్వాత కీమాకు కావాల్సిన పదార్థాలండి: అల్లం, వెల్లిపాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర లాస్ట్కి తీసుకుందాము, గరం మసాలా, ఇది ధనియాల పొడి, ఇది గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, ఇవన్నీ ఉల్లిగడ్డలు. దీంతో మనము ఇప్పుడు మటన్ కడిగిన తర్వాత మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నాని. ఇప్పుడు మటన్ శుభ్రం చేసేసి నానబెట్టాం కదండి. మళ్ళీ ఒక 3-4 times మంచినీళ్ళతో కడిగి ఇట్లా జాలి బేసన్లో వేసేసి దీంట్లో పెట్టేస్తే దాంట్లో వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి. అప్పుడు మనము అల్లం వెల్లుల్లి ఇది ఎప్పుడైనా మనం మిక్సీ చేసుకోవద్దండి, ఫ్రెష్గా దంచుకోవాలి. మనకి చిన్న రోల్ ఉంది, ఆ రోట్లో వేసి దంచుకోవాలి. మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ కరెక్ట్గా ఉండదు. కాబట్టి మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మటన్ కానీ చికెన్ కానీ నాన్ వెజ్ ఏది చేసినా గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్గా అల్లం వెల్లిపాయతోనే మనకు టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా దంచుకున్నామండి. ఇప్పుడు ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ మనం ఎక్కువ సూప్ కాకుండా ఫ్రై చేస్తున్నాము కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే పడతాయి. మా నానికి అప్పుడే కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి, ఒకటి కూడా కట్ చేయలేదు. A few minutes later. మా నాన్నకి కళ్ళల్లో వాటర్ వస్తున్నాయని నేను కట్ చేస్తున్నానండి. మటన్ ఒక బేసన్లోకి తీసుకున్నానండి. నేను ఇప్పుడు తీసుకొని దీంట్లోకి కావాల్సినవన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ మనం ఫ్రెష్గా దంచుకున్నాం కదండి, ఇది కూడా మెత్తగా వద్దు, బరకగా వేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఒక స్పూను. ఎందుకంటే ఘాటు ఎక్కువగా ఫ్రెష్గా దంచినాం కాబట్టి ఘాటు ఎక్కువగా ఉంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ తర్వాత గరం మసాలా మటన్ మసాలా, గరం మసాలా, ఇది మటన్ మసాలా ఒక 1/2 స్పూన్. ఎందుకంటే అన్నీ ఫ్రెష్గా వేస్తున్నాం కాబట్టి మసాలాలు ఎక్కువ తినకూడదు, అందుకని నేను తక్కువగా వేస్తున్నాను. ధనియాల పొడి అనేది ఇది గరం మసాలా, ఇది ఫస్ట్ వేసింది మటన్ మసాలా, ఇది గరం మసాలా. ఇంట్లో వచ్చేసి కొంచెము 1/2 స్పూను మనం కొంచెం పసుపు ఇందులో వేద్దాము, కొంచెం తాలింపులో కూడా వేద్దాం నాని. తర్వాత ఒక 2 స్పూన్స్ కారం. నాని ఇది కారం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఊర్లో పట్టించిన కారం కాబట్టి మనకు 2 స్పూన్స్ సరిపోతుంది నాని. దొడ్డుప్పు ఈ చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసిన తర్వాత ఒక 1/2 వేస్తున్నాను, ఎందుకంటే ఇది సన్నుప్పు కన్నా ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి మనం ఒక 1.5 చిన్న స్పూన్తో 1.5 చాలు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కొంచెం కరివేపాకు కూడా ఇట్లా చిన్నగా పీసెస్ చేసి ఇట్లా వేసేద్దాం.
ఇలా వేసి తాలింపులో కొంచెం వేసుకుందాము. దీంట్లో నానబెట్టినప్పుడు కూడా కొంచెం వేసుకొని పుదీనా వేసేసుకుందాము. పుదీనా కరివేపాకు మంచిగా కడిగి పెట్టుకోవాలి నాన్న. ఎప్పుడైనా సరే కడిగి మంచిగా పెట్టేసుకొని పుదీనా ఎంత వేసినా అంత టేస్ట్ మంచిగా ఉంటుంది. అందుకని పుదీనా ఎక్కువనే వేస్తాను. కాకపోతే మీరు కరివేపాకు వేస్తే తీసి పక్కన పెడతారు కాబట్టి మ్యాక్సిమంగా సూప్ లాగా చేస్తే మిక్సీ వేసేస్తాను. ఇవాళ మటన్ ఫ్రై కాబట్టి అలాగే వేస్తున్నాను. అందుకే చిన్న పీసులు చేసేస్తాను మీరు తీయకుండా. ఇవన్నీ వేసేసినాని దీన్ని మంచిగా ఇలా కలుపుకోవాలి. కొన్ని ఆనియన్స్ ఇలా చిన్న కట్ చేసుకున్నాయి కొన్ని వేద్దాం. మళ్ళీ మనం తాలింపులో కూడా వేసుకుంటాము. దీంట్లో వేసేసి నిమ్మకాయ ఉందా నాని? ఒక సగం నిమ్మకాయ ముక్క దీంట్లో పిండాలండి. ఇది పిండేసి ఒక 10 నిమిషాలు అట్లా మనం వదిలేసేసి ఇంకా స్టార్ట్ చేసేసుకుందాం. ఇది చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా బాగుంటుందండి. వేసేసి ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు మటన్ మనం నానబెట్టుకున్నాం కదండి. మా మనస్వి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసింది. ఆయిల్ వేస్తుంది. ఆయిల్ ఎక్కువ వేయకున్నానా, అంటే ఆయిల్ కొంచెం నాన్ వెజ్లో కొంచెం ఎక్కువనే ఉండాలి. నేను చూస్తాను. ఇంకో కొంచెం ఇంకా ఒక పెద్ద స్పూన్తో 3 స్పూన్స్ వేసేస్తే కొంచెం మామూలు కర్రీస్లలో అయితే మనకు తక్కువ వేసుకున్నా అయిపోతుంది. కొంచెం చాలు నాన్న. నాన్ వెజ్ కాబట్టి మనం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మనం తాలింపు గింజలు మన ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నాని ఆనియన్స్ వేసేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్తగా, ఎందుకంటే మనం కడిగి పెట్టుకుంటాం కాబట్టి అది ఎక్కువ స్టవ్ వెలుగుతూ ఉంటుంది కాబట్టి అందులో వేసేసరికి ఇట్లా పైకి చిత్తులిపోతుంది. అందుకని మనం జాగ్రత్తగా ఇది చేయాలి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను స్పూను. ఇప్పుడు మనం అల్లం ఎల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదండి, కొంచెం కర్రీలు వేసాము. ఇప్పుడు అవి ఉన్నది మొత్తము ఒక స్పూన్ దంచానండి. హాఫ్ స్పూన్ దాంట్లో వేసాను, హాఫ్ స్పూన్ ఇప్పుడు కర్రీలో వేసామండి తాలింపులో. మంచిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలి. కొంచెము ఈ సన్న సాల్ట్ వేసేసి, ఇప్పుడు మనం కర్రీలో దొడ్డుప్పు వేసుకున్నాం కదా, ఇది ఎందుకంటే ఆనియన్స్ తొందరగా బ్రౌన్ కలర్ కావడానికి కొంచెం సాల్ట్, ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం సాల్ట్ తీసేసుకుంటుంది. అందుకని మనం ఒక హాఫ్ స్పూన్ కూడా కాదు, హాఫ్లో హాఫ్ సన్నుప్పు వేసేసాము. కర్రీ నానబెట్టేటప్పుడు మనం దొడ్డుప్పు వేసాము, ఇప్పుడు సన్నుప్పు. మా మనస్వి చేస్తుంది. నేను చెప్తున్నాను, మా మనస్వి చేస్తుంది. ఇప్పుడు జాగ్రత్త, కరివేపాకు జాగ్రత్త వేసేసి మొత్తం వేసేసి. కరివేపాకు కొత్తిమీర ఎంత తింటే అంత మంచిది. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు నాని, మా మమ్మీ కానీ మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ చెప్పేవాళ్ళు, నవ్వుతూ మంచి మనసుతో చేయాలట. ఇష్టంగా చేస్తే అది ఎంత ఇదైనా కానీ చాలా రుచిగా అవుతుందంట. అందుకని కోపంగా చేయొద్దు ఎప్పుడైనా. మీకు టైం లేక జాబులు చేస్తారు, ఓపిక లేక కోపంగా అటు ఇటు చేసి పడేయొద్దు. చక్కగా నవ్వుకుంటూ మంచి మనసుతో చేస్తే తినేవాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. ఏం చేసావు? ఎవరి మీద కోపంతో? అలా చేయొద్దు. ఎప్పుడైనా వంట ఎప్పుడైనా పెద్ద పెట్టుకోబెట్ట, నవ్వుకుంటూ మంచి మనసుతో చేయాలి. ఎంత కోపం ఉన్నా మనం తిండి దగ్గర చూయించవద్దు నాని. ఎవరైనా పగవాళ్ళు ఇంటికి వచ్చినా కానీ అన్నం పెట్టేటట్టు ఉండాలి. ఇప్పుడు మన ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో వస్తున్నాయండి. మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది.
మంచిగా బ్రౌన్ కలర్ ఇట్లా చిటపటలాడుతూ తాలింపు ఇలా మంచిగా సగం బ్రౌన్ సగం గ్రీన్ కలరు వచ్చేటట్టు చూసుకోవాలండి. ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మటన్ వేస్తుందండి మా మనస్వి. వేసేటప్పుడు చిన్నగా చేసుకొని వేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, స్టవ్ చిన్న ఏదైనా తాలింపులో వేసేటప్పుడు స్టవ్ చిన్నగా చేసుకొని ఆ క్లాత్ తీసుకో. క్లాత్ ఉంది చూడు వెనకాల, కాలుతుందా, వేడుందా, జాగ్రత్త. ఇప్పుడు మనం తాలింపులో మటన్ వేసామండి. ఆ మటన్కు తాలింపు మంచిగా పట్టేటట్టు మనస్వి కలుపుతుంది. ఫస్ట్ ఒక 5 మినిట్స్, ఒక 7 మినిట్స్ హైలో పెట్టాలి మనస్వి. తర్వాత మనము సిమ్లా అంటే సిమ్లా మీడియం పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ పెద్దగా చేసేసి వేసేటప్పుడు మాత్రం చిన్నగా చేయాలి. వేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత హైలో పెట్టాలి. ఒక 7 మినిట్స్ 10 మినిట్స్ కూడా అవసరం లేదు. 7 మినిట్స్ అట్లా 5-7 మినిట్స్ హైలో పెట్టి మూత పెట్టేసేయాలి. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాము, సూప్ కాదు కాబట్టి ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు మూత పెట్టేసేసి మంచిగా కలిసిందా. గుడ్. ఇప్పుడు నువ్వు హైలో పెట్టినావా? హైలో పెట్టేసి ఒక 7 మినిట్స్ వదిలేసాయి. ఇది ఉంది గైస్, కానీ ఇందులో చాలా చిన్నగా మరీ సన్నగా కట్ అయిపోతున్నాయి ఆనియన్స్. కీమాకి కొంచెం పెద్ద పెద్దగా కావాలని చెప్పి ఇది యూజ్ చేయలేదు. లేకపోతే ఇదే యూజ్ చేస్తాం. పెద్దది కూడా ఉంది కదా నాని, అది అది పని రావట్లేదు అత్తయ్య. ఒక దీనికంటే పెద్దది కొన్నాం. ఎంత ఇష్టంతో తెచ్చుకున్నావు కదా, అది ఎక్కడ గైస్ ఇదే. అది నాకు రావట్లేదా, లేకపోతే ఇదే రావట్లేదు, ఇదే మార్ట్లో ఎంతో ఇష్టంతో తెచ్చుకుంది మా నాని ఇది, కానీ ఇది రావట్లేదు అంటుంది. ఎందుకు ప్రెస్ అవ్వట్లేదా నాని? అన్నీ అవుతున్నాయి అయితే, కానీ ఆనియన్స్ దాంట్లో తక్కువ అయిపోతున్నాయి. ఆ బ్లేడ్స్ కి ఎక్స్క్యూజ్ మీ కనిపించట్లేదా? ఒక 2 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని కలుపుకోవాలి నాని. అవి అట్లా వాటర్ వస్తాయి. ఈ వాటర్ వచ్చినప్పుడు మనము అధైర్యపడొద్దు, ఎందుకంటే ఫ్రై కదా, తర్వాత ఈ వాటర్ అన్నీ ఇంకిపోతాయి. మా అత్తయ్య ఫ్రై చేస్తుంది ఇలా వాటర్ వస్తున్నాయని అనుకోకు, వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఒక్కసారి ఒక 2 మినిట్స్ అయినాక ఇలా కలుపుకొని మళ్ళీ ఇలా అనుకొని మళ్ళీ మూత పెట్టేసాను. 5 మినిట్స్ అవుతుందండి, మూత తీసేసి. ఇప్పుడు చూడండి వాటర్ లేవు నాని, చూడు వాటర్ లేవు. ఫస్ట్ మనం 2 మినిట్స్ కలిపినప్పుడు వాటర్ వచ్చేసింది, ఇప్పుడు వాటర్ లేవు. ఇప్పుడు మనము ఏం చేయాలి నాని? ఫస్ట్ 7 మినిట్స్ ఎలా పెట్టాలని చెప్పాను? హైలో పెట్టానని చెప్పాను. ఇప్పుడు మనము మీడియం దాంట్లో పెట్టుకో. కర్రీ పరిస్థితి ఏంటో చూడు, కలుపు. ఇక్కడ మన చపాతీలు కూడా అయిపోవడానికి వచ్చినాయి. నువ్వు చపాతీ తింటావా, అన్నం తింటావా నాని? అన్నం తింటా. ఎందుకు రోజు చపాతీ కదా మనం తినేది? అంటే కీమతో అన్నం బాగుంటుంది. ఓకే, అయితే 4 చేస్తున్నాం. చపాతీలు కూడా మేము ఆయిల్ పెట్టి చేయమండి, ఓన్లీ పుల్క. చూడండి అసలు ఆయిల్ అనేదే ఉండదు, అంతా ఇట్లా పిండి లాగానే ఇట్లా ఉంటుంది. అస్సలు ఆయిల్ యూజ్ చేయము. నైట్ మేము పుల్కా టైపులనే తింటాము, అందరము 2 తింటాము. స్మెల్ వస్తుంది గాయ్స్. ఇంకా కొంచెం ఇప్పుడు దాంట్లో మళ్ళీ కారం ఉప్పు ఏం అవసరం లేదా? అవసరం లేదు కానీ నీకు ఒక చిన్న గిన్నెలో నేను టేస్ట్కి పెట్టిస్తా. అది ఎట్లా సాల్ట్ అది సరిపోయిందా చూడు. సరిపోయింది అనుకో. బాగుందా? సాల్ట్ అంత సరిపోయిందా? ఉప్పు ఎక్కువైందా ఏమన్నా? ఏం కాదు, ఇంకా కొంచెం ఉప్పు తక్కువ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మనం నిమ్మకాయ పైన పిండేసేనాని, పిండేసేసి ఓకే. కొత్తిమీర లాస్ట్కు మనము ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపు నాన్న. ఇది మంచిగా కలుపు. ఆయిల్ పైకి వస్తుందా? కొంచెం అత్తే ఉడికింది కదా. సాల్ట్ అన్నీ సరిపోయినాయా? సరిపోయింది. సాల్ట్ ఇంకో కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. సాల్ట్ ఉప్పు కారాలు తక్కువదే తినాలి, ఎందుకంటే కోపాలు ఎక్కువ కదా మీకు. అందుకని ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర పైన వేసేసేనని.
మంచిగా ఇట్లా వేసేస్తే కొత్తిమీర కరివేపాకు ఎంత వేసినా మంచిది, ఎంత తిన్నా మంచిది. ఎస్. ఇప్పుడు మూత పెట్టేసి నాని ఇప్పుడు కలిపేసి, ఆయిల్ పైకి వస్తుంది, కొత్తిమీర వేసేసాం కదా, కలిపేసి నీకు ఒక చిన్న గిన్నెల, నువ్వు అన్నం తింటా అన్నావు కదా, చపాతీ తినా అన్నావు కాబట్టి ఇక్కడ చపాతీ కూడా వేడి వేడిగా రెడీ ఉంది కాబట్టి ఒక పీస్ చపాతీతో ఒక బుక్క తిని నాకు టేస్ట్ చపాతీలకి ఎట్లుందో చెప్పు. చపాతీ మటన్ కర్రీ చపాతీ, మా మనస్వి అన్నం తింటా అన్నది, మాకు చపాతీలు కర్రీ చేసేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు ఇంకా మీకు అనుకూలంగా తీస్తాము, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాము. నేను మా మనస్వి తీసే వీడియోలు ఇప్పటి నుండి ఇద్దరం కలిసి తీస్తాము. నమస్తే. నేనే చేశాను ఫ్రెండ్స్. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తోనే మేము ముందుకు వస్తాము. అంతవరకు బాయ్.